జరగాలని కోరుకున్నారు కదా. వాళ్ళకేంటి అవసరం ఇందుకోసమే తీసుకుంది ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఇట్లాంటిది. వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టండి. కాకపోతే ఇప్పుడు ఈ వైట్ రేషన్ కార్డు హోల్డర్లకి కంప్లీట్ గా ఫ్రీ పెట్టి ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకి 50-50 70-30 పెట్టండి. అట్లాగే వాళ్ళకి ఇచ్చేటటువంటి ఇతర బెనిఫిట్స్ అంటే ఇల్లు వీళ్ళకి ఫ్రీగా ఇస్తే 2,80,000 ఇస్తే వాళ్ళ దగ్గర 10 లక్షలు తీసుకోండి, కట్టించివ్వండి. అట్లాంటిది ఏదైనా చేస్తానన్నప్పుడు వాళ్ళంతటా వాళ్ళే ఆ కార్డు వదులుకుంటారు. లేదా కొంత చర్చ జరుగుతుంది. ఇంకోటి పబ్లిక్ కూడా ఇప్పటికే ఇది జగన్ చేసిన తప్పని ఫీల్ అయ్యి ఓట్లు వేసినప్పుడు అది తప్పని కూడా ఫీల్ అవ్వరు. ఏమీ కాకుండా లాగేశారనుకోండి, మనమే గతంలో 500 కార్డులు 1000 కార్డులు తీశారనే రచ్చరచ్చ చేసాం. ఇప్పుడు ఆగుతారా జనం? అందులో రేపు స్థానిక ఎన్నికల టైంకి వచ్చేటప్పుడు కూరుకుంటారా జనం? కాబట్టి ఆలోచించుకోవాల్సి ఉంది. కానీ ఆగిపోయిన పథకాలను మైమరిపించడానికి వీళ్ళు కొత్త పథకాలు ఏమన్నా ఉండాలి. ఆల్రెడీ సూపర్ 6 చెప్పారనుకోండి, అది ఇప్పట్లో సాధ్యం కాదని. కానీ సైలెంట్గా ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం కూడా. ఈ పథకాల గురించి కూడా ఏం మాట్లాడలేదు. ఏంటి వాళ్ళ ధీమా? ఏమవుతుంది ఇప్పుడు? జనం ఏం చేస్తారు? అడగలేరు అనుకోండి, అన్న క్యాంటీన్లు పెట్టేస్తారు. కాబట్టి అంటే జగన్కి చేసిన దాన్ని చెప్పుకోవడం చేత కాలేదు. చెప్పుకుంటున్న రోజు వీళ్ళు కావాలని ఆ రోజునే దుష్ప్రచారం చేసేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 లక్షల మందికి ఒకే రోజు డబ్బులు 15,000 ఒక రోజు కాకపోతే వారం 10 రోజులు పడుతున్నాయి. ఇవాళ ఇనాగ్రేషన్ అయ్యింది. కానీ కరెక్ట్గా ఆ రోజునే ఒక నెగిటివ్ వార్తల యుద్ధం ప్రారంభమయ్యేది. ఏదో ఒకటి వివేకానంద రెడ్డి ఇష్యూ తీసుకుంటారా, లేకపోతే విజయసాయి రెడ్డి ఇష్యూ తీసుకుంటారా, ఏదో